రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఎప్పుడూ ఏ మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పలేం. తాజా ఉదాహరణగా జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు, ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరియు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భేటీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశం వెనుక అసలు కారణం ఏంటి? టీడీపీ మళ్లీ తెలంగాణపై దృష్టి సారించిందా? ఇది నిజమైతే బీఆర్ఎస్ కు ఏమైపోతోంది? మంగళవారం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలుసుకున్నారు. ఈ ఇద్దరి సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 4.5 పాటు ఎన్నికలు లేనప్పటికీ వీరి భేటీ వెనుక కీలక మంతనాలున్నాయనే ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చర్చ జరిగినట్టు సమాచారం. ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోని ఏపీ సీఎం అధికార నివాసమైన జన్పథ్ 1కు చేరుకొని మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు, కానీ భేటీలో ప్రధానంగా ఏపీ ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న పథకాలు, వచ్చే ఉగాదికి కొత్త పథకాల అమలు గురించి చర్చించారని తెలుస్తోంది. అంతేగాక లోకేష్ ప్రశాంత్ కిషోర్ను వైసీపీ రాజకీయాల గురించి అడుగు తెలుసుకున్నారని సమాచారం. పొలిటికల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో టీడీపీ బలోపేతంపై లోకేష్, ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పీకే ఇప్పటికే టీడీపీకి పలు సూచనలు ఇచ్చారని, వీటిని అమలు చేస్తే బీఆర్ఎస్ కు మరింత కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ కోసం వ్యూహాలు రూపొందించాలని ప్రశాంత్ కిషోర్ భావించారు. ఇందుకోసం హైదరాబాద్ కి వచ్చి సర్వేలు నిర్వహించారు. అయితే కేసీఆర్ సహా పలువురు నేతలు ఈ ప్రణాళికను అంగీకరించలేదు. దీంతో పీకే తెలంగాణ రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఇప్పుడు టీడీపీ కోసం వ్యూహరచన చేస్తారా అంటే ఇదే చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడే అవకాశం ఉందన్న ఊహాగానాలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ తెర వెనుక చర్చలు కొనసాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం కావడం, అన్ని పార్టీలు అంగీకరించే నాయకుడిని నియమించాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి అంత నిశితంగా పరిశీలిస్తే లోకేష్, ప్రశాంత్ కిషోర్ భేటీ రాజకీయంగా కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉంది. టీడీపీ మళ్లీ తెలంగాణపై ఫోకస్ పెడితే బీఆర్ఎస్ కు నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే రోజుల్లో ఈ అంశం మరింత చర్చనీయాంశం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.